ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ వెట్రి సెల్వి డిఎంఏ విష్ణువర్ధన్ తనిఖీ చేశారు. నవజాత శిశువు మృతిపై బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ డిఎంఈ ఆసుపత్రికి వెళ్లారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్ ఎదుట శిశువు బంధువులు కన్నీళ్లు పెట్టారు. ఘటనపై విచారణ ప్రారంభించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు వార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. డిఎంఈ సూచించిన ప్రత్యేక వైద్యుడితో శిశువు మృతిపై విచారణ జరిపిస్తామని కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. చెప్పండి ఇంకా చెప్పండి సమస్య ప్రాబ్లం ఇప్పుడు దానికి పొద్దున్నే కానుక తీసుకెళ్లారండి. ఎందుకంటే వచ్చేస్తున్న కానుక ఇంకో వచ్చేస్తున్న కానుక అని అన్నారండి. అని అంటే చూసిన కానుక రాసిన 1 గంట దాకా చూశారు. చిన్న ఆపరేషన్ చేశారు, పెద్ద ఆపరేషన్ చేశారు. మరి మాకు రెగ్యులర్ విజిట్ ఆఫ్ జీజీహెచ్ కానీ ఈసారి మనకు డిఎంఈ గారు కూడా ఉంటే కొన్ని ఇష్యూస్ సొల్యూషన్ ఇస్తారు. ఎస్పెషలీ ఫండ్ మనం ఏమైనా రిపేర్ చేయాలంటే ఏ హెడ్ లో బుక్ చేసుకోవచ్చు. కొన్ని స్పెషల్ ఐటమ్స్ వచ్చాయి. సో జనరల్ లాగా ఎట్లా ఉన్నాయి హాస్పిటల్ సెక్యూరిటీ కానీ శానిటేషన్ కానీ వేరే ఏమైనా రిపేర్స్ కానీ ఎక్కడి నుంచి మీట్ అవ్వచ్చు, ఏమేమి చేయవచ్చు, కొన్ని ఇంప్రొవైజ్ చేయడానికి ఫెసిలిటీస్ని ఎక్కడెక్కడలా స్కోప్ ఉన్నాయని చెప్పి డిఎంఈ గారు కూడా పిలిచాము. ఆయన కూడా వచ్చారు. సో వీ హ్యావ్ విజిటెడ్ ఆల్ ద లొకేషన్స్. కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి ఉన్నారు. కొన్ని మెటర్నిటీ వార్డ్స్లో ఎక్కువ మనకు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, అలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. బికాస్ బెడ్స్ ఆర్ క్లోజర్ బై కాబట్టి దానికి కూడా మంచి సొల్యూషన్ ఇచ్చారు. వెన్ ఎవర్ దర్ ఇస్ వేకెన్సీ షిఫ్ట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఆక్సిజన్ కనెక్షన్ పెట్టుకొని కూడా మన డిఎంఏ గారు ఇప్పుడు సజెషన్ ఇచ్చారు. సో అవన్నీ మనం నోట్ చేసుకొని ఇంప్రూవైజ్ చేసి బెటర్ సర్వీసెస్ పబ్లిక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీడియా కానీ పబ్లిక్ కానీ మన పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ రిపోర్ట్ కూడా చూసుకొని ఎక్కడెక్కడ ఇష్యూస్ వస్తున్నాయి అది